మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం సాధించిన ఘనకార్యం ఏంటంటే, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం. ఈ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కన పెట్టి జైలు బెయిల్తోనే ఈ 15 నెలల కాలం, 16 నెలల కాలం పుణ్యకాలం గడిచిపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నీ లాఠీలతోనూ, తుపాకీ తూటాలతోనూ, పోలీస్ స్టేషన్లతోనూ, ఇట్లాంటి సెంట్రల్ జైళ్లతోనూ, నీ ఎర్రబుక్కుతోనూ ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేవు. నువ్వు ప్రతిపక్షాల గొంతును కూడా నొక్కి పడేయలేవు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఈవెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇంత భయానకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు, ఈ దేశంలో కూడా లేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే నూరంతలా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ప్రజల్ని కానీ, మా ప్రతిపక్షాలను కానీ. దయచేసి ఇదే సెంట్రల్ జైలు దగ్గర గతంలో పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడిని జైల్లో ఉన్నవాడిని పరామర్శించడానికి వచ్చి ఆయన మాటలు కోటలు దాటినాయి. ఈరోజు ఆయన గడప దాటే పరిస్థితి కూడా లేదు. మరి మిథున్ రెడ్డి గారు చాలా నిబ్బరంగా, చాలా మనోస్థైర్యంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రెజర్స్ పెట్టినా వాటికి వేటికి కూడా భయపడుకోకుండా ఒక మనోధైర్యంతో మిథున్ రెడ్డి గారు ఈరోజు ఉన్నారనే విషయం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఈ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్వపరాలు గమనిస్తే ఇందులో ఏమాత్రం ప్రైమా ఫేసి లేకపోయినా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకపోయినా, కొన్ని అభూతమైనటువంటి కల్పనలు చేసి ఒక ఫిక్షీసియస్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తూ ఎలాగైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యామిలీని, అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని తగ్గించాలా, భంగపరచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్న విషయం ఈ సందర్భంగా మీ ద్వారా కూడా సభ్య ప్రపంచానికి తెలియజేసుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏమాత్రం భయపడుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎండగడుతూ ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే లిక్కర్ వ్యవహారం జరిగిందో అక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఆ స్కామ్కి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారిపైన విచారణ జరిగితే, మరి ఎలాగైనా నేను సచ్చీలుడని నిరూపించుకోవాలా, ఒక భ్రమని ప్రజలకు కలిగి చేయాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మరి మిథున్ రెడ్డి గారిపైన, మిగిలిన వారిపైన ఒక అభూత కల్పనలతో, ఒక ఫిక్షీసియస్ ఎవిడెన్స్తో ఈ కేసు తయారు చేసి మరి ఒక ప్రతిష్టను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి ఉన్న ప్రతిష్టను కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే పట్టు ఉందో వీటిని తగ్గించాలా, మరి వీటిని మరింత ప్రజలకు దూరం చేయాలా వీరిని అనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర, ఈ కుట్రను మేము తప్పుకోకుండా ఎదుర్కొంటాం. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం దీనికి ఏదైతే ఈ అక్రమ అరెస్టులు ఉన్నాయో ఈ అక్రమ అరెస్టులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. తప్పుకోకుండా చంద్రబాబు నాయుడును ఈ రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ప్రజలకి క్లియర్గా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. ఇప్పుడు డబ్బు ఎవరు ఇచ్చారు, ఏ డిస్టిలరీ వాళ్ళు ఇచ్చారు, ఇగో పలానా ఈ డిస్టిలరీ వాళ్ళు ఇగో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు కాబట్టి ఇగో వీళ్ళు తీసుకున్నారని ప్రూవ్ చేయాలి కదా అని అడుగుతున్నా. దీన్ని ఏది కూడా చెప్పుకోకుండా ఇవాళ తీసుకొచ్చి కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయి తప్పితే
ఇంకొక అంశం కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఇదే కేసు పెట్టినప్పుడు మీరు డిస్టిలరీలకి ప్రివిలేజ్ ఫీ తగ్గించారు. సుమారుగా 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి నష్టం జరిగింది. ఆ నష్టం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎదురుగుండా కేసు నిలబడుతుంది. ఇప్పుడు మీరు పెట్టిన కేసు ఏ డిస్టిలరీ వాళ్ళు డబ్బు ఇచ్చారు, ఎవరు పుచ్చుకున్నారు, దాన్ని మీరు ప్రూవ్ చేయండి, ప్రజల ముందు పెట్టండి. అంతేగాని మీరు ఏదో కక్ష సాధింపు చేసి ఏదో ఫామ్ హౌస్లో ఏదో డబ్బు దొరికిందని, ఇంకా కోర్టులకు కూడా అనుమతి లేకోకుండా డైరెక్ట్గా మీరు బ్యాంకులో జమ చేశారు ఆ డబ్బు. ఎట్లా చేస్తారు? కోర్టు మీకు ఆదేశం ఇవ్వాలి కదా. ఇగో ఇప్పుడు అది ఆర్బీఐకి పంపించాలి. దానికి ఎక్కడైతే నోట్ల పైన ఉన్న నంబరింగ్ ఉందో ఆ నంబరింగ్ని బేస్ చేసుకుని ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ప్రూవ్ చేయొచ్చు. మీరు అదేమీ లేకోకుండా కోర్టు, ఏసీబీ కోర్టు ఇంకా క్లియర్ చేయకోకుండా డైరెక్ట్గా తీసుకెళ్లి బ్యాంకులో మీరు డిపాజిట్ చేయడం వలన ఆ యొక్క ప్రూఫ్ కూడా లేకుండా చేశారు. అంటే దీంట్లో మీకు మనీ సింపనింగ్ జరిగిందా లేదా అనేది ప్రూవ్ చేయకోకుండా డైరెక్ట్ బ్యాంకులో ఎందుకు మీరు డిపాజిట్ చేశారని కూడా మేము అడుగుతా ఉన్నాం. మీరు సాక్ష్యాధారాలతో మీరు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అవేమీ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని అంటే మీకు పీకల దాకా కోపం ఉంది, కసి ఉంది. దాని గురించి వాళ్ళ కొడుకుని మిథున్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు, 3 times ఎంపీ, అతన్ని తీసుకుని వచ్చి మీరు జైల్లో పెడితే మీకు ఆనందం కలుగుతా ఉందా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం.